లోన్స్, మార్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లో హైడ్రా అధికారుల దూకుడు ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం. ఎవ్రీ వీకెండ్లో కూడా చెరువుల అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతలన్నింటినీ కూడా చేస్తూ పూర్తిగా చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా చాలా రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినటువంటి ఒక చెరువు దుర్గం చెరువు. ఈ దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఇళ్లలో కూడా సుమారుగా 200కు పైగా ఇళ్లకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి. సో దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఎన్ని రోజులు అవుతున్నా కూడా అక్కడ ఒక్క నిర్మాణం కూడా కూల్చివేతకు గురి కాలేదు ఏంటి అనేటువంటి ఒక సందేహం చాలామందికి కూడా వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి కోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఆ నిర్మాణాలన్నీ కూడా లీగల్గా జరిగాయా, ఇల్లీగల్గా జరిగాయా, ఇన్ని రోజులైన హైడ్రా అధికారులు అక్కడ కూల్చివేతలు చేయకపోవడానికి గల కారణాలేంటి, హైకోర్టు ఆశ్రయించినటువంటి ఆ నిర్మాణదారులకు హైకోర్టు ఏం చెప్పింది, హైడ్రా అధికారులకు ఏం చెప్పింది, ఒకసారి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దుర్గం చెరువు FTL తుది నోటిఫికేషన్ ఇవ్వండి, 6 వారాల్లో ప్రక్రియ పూర్తి కావాలి, అప్పటిదాకా కూల్చివేతలు చేపట్టవద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అంటే దుర్గం చెరువు అసలు ఇప్పటి వరకు FTL పరిధి ఎంతవరకు ఉంది, బఫర్ జోన్ పరిధి ఎంతవరకు ఉంది, అసలు దాని ఒరిజినల్ స్ట్రక్చర్ ఏంటి అనేటువంటి విషయాన్ని పూర్తిగా తుది నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ కూడా కోర్టు ఇక్కడ 6 వారాల్లో కూడా ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. దుర్గం చెరువు పూర్తి స్థాయి నీటి నిల్వ FTLకు సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భవిష్యత్తు తరాల కోసం చెరువులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సో ఇక్కడ న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ అది FTL పరిధిలో ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానం కూడా దాన్ని ఖచ్చితంగా కూల్చేయాల్సిందే, తీసేయాలనేటువంటి ఒక నిర్ణయం అయితే ఇచ్చేలాగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు చెరువులను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ ఒక వర్డ్ను కూడా ఇక్కడ కోర్టు వారింది. కాబట్టి తుది నోటిఫికేషన్ అసలు ఏంటి, దాని కథ ఎక్కడి వరకు ఉందని కూడా అడుగుతుంది. గుట్టలబేగంపేటలోని అమర్కో ఆపరేటివ్ సొసైటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లాట్ల యజమానులు ఇక్కడ పిటిషనర్ల అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపింది. అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లోపు మాదాపూర్లోని దుర్గం చెరువు FTLలో తుది నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ, నీటిపారుదల అధికారులు, HMDA, GHMC, లేక్ ప్రొటెక్షన్ కమిటీ తదితరులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. 2014లో దుర్గం చెరువు FTLకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు తుది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నించింది. సో 2014లో రూపొందించినటువంటి ఆ స్ట్రక్చరే ఉంది కానీ దుర్గం చెరువుకి ఇంతవరకు దాన్ని మరలా రీనోటిఫై కానీ దాన్ని మరొకసారి గుర్తించేటువంటి పరిస్థితి అయితే కూడా చేయలేదు. దానిపైన కూడా సీరియస్ అయింది కోర్టు. దుర్గం చెరువు FTL పరిధి రికార్డుల ప్రకారం 65 ఎకరాల్లో మాత్రమే ఉందని, అధికారులు 160 ఎకరాల్లో విస్తరించి ఉందని చెప్పడం చెల్లదని పేర్కొంటూ అమర్కో ఆపరేటివ్ సొసైటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇతర ప్లాట్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఇది ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే, అధికారులేమో 160 ఎకరాల పరిధిలో దుర్గం చెరువు FTL పరిధి విస్తరించిందని వారంటున్నారు, లేదు 65 ఎకరాల్లో మాత్రమే ఉందంటూ అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి ఎవరైతే ఉన్నారో అమర్కో ఆపరేటివ్ సొసైటీ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది 65 ఎకరాల్లో మాత్రమే ఉందని. సో అందుకనే ఈ క్లారిటీ ఫస్ట్ ఇవ్వాలి, అసలు నోటిఫికేషన్ ఇవ్వండి, ఎంతవరకు అది ఉంది, పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. దాని ఒరిజినల్ స్ట్రక్చర్ ఏంది, ఎంతవరకు ఉంది చెరువు అనేది కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి కాబట్టి. ఈ పిటిషన్ల పైన చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ J. శ్రీనివాసరావుల ధర్మాసన విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున అవినేష్ దేశాయ్, రాయరెడ్డి వాదనలు వినిపిస్తూ ఇంజనీరింగ్ ప్రమాణాలు, అధికారిక రికార్డుల ప్రకారం FTL 65 ఎకరాలు మాత్రమే అన్నారు, 160 ఎకరాలు అని ఎక్కడా లేదని చెప్పారు. ఇక తమవి పట్టాభూములని, HMDA అనుమతి పొందిన లేఅవుట్లని అధికారులు ఎక్కడ కూల్చివేస్తారో అన్న భయంతో బతకాల్సి వస్తుందని పేర్కొన్నారు. 2014లో ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్కు తమ అభ్యంతరాలను స్వీకరించడం లేదని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది శ్రీధర్ రెడ్డి వాదిస్తూ పిటిషనర్లు పేర్కొంటున్న రికార్డులు తప్పన్నారు, వాటిని ట్యాంపరింగ్ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం FTL సంబంధించిన తుది నోటిఫికేషన్ ఇవ్వకుండా దుర్గం చెరువు FTL ఎంత ఉందో చెప్పడం తమ అధికార పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ముందు ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేస్తేనే విస్తీర్ణం ఎంతో తెలుస్తుందని పేర్కొంది. పిటిషనర్ల అభ్యంతరాలు విన్న తర్వాతే తుది నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశిస్తామని తెలిపింది. నేటి నుంచి వారంలోపు పిటిషనర్లు 2014 నాటి ప్రాథమిక నోటిఫికేషన్కు అభ్యంతరాలు తెలపాలి. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరై అభ్యంతరాలను వివరించాలి. వాటిపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. తర్వాత FTL తుది నోటిఫికేషన్ ఇవ్వాలి. మొత్తం ప్రక్రియ అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లో పూర్తి కావాలి. అప్పటి వరకు కూల్చివేతలు చేపట్టొద్దని ప్రభుత్వ న్యాయవాది అండర్టేకింగ్ ఇచ్చారు.
చేపట్టబోమని. సో అది దీనికి సంబంధించి అసలు ఫస్ట్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధి ఎంత, బఫర్ జోన్ పరిధి ఎంత, దాని ఒరిజినల్ స్ట్రక్చర్ ఎంత, ఒకరు 65 ఎకరాలు అంటున్నారు, ఒకరు 160 ఎకరాలు అంటున్నారు, ప్రభుత్వం అంతకుముందు అనుమతులు ఇచ్చింది అంటున్నారు, ఇప్పుడు అది అనుమతులు ట్యాంపరింగ్ చేస్తుంది అంటున్నారు. ఈ రకరకాలమైనటువంటి భిన్న వాదనలు రెండు వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సందర్భంలో కోర్టు కూడా అసలు దీనికి సంబంధించి ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. మీరు తేల్చండి, అది ఒరిజినల్ స్ట్రక్చర్ ఎంత, ఎఫ్టీఎల్ ఎంత పరిధిలో ఉంది, ఆ చెరువు విస్తీర్ణం ఎంత అనేటువంటి పూర్తిగా ఒక అధికారికంగా ఒక నోటిఫై జారీ చేస్తే అప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 6 వారాలు సమయం ఇచ్చింది. అందుకే అప్పటి వరకు ఇప్పుడు నోటీసులు ఇచ్చినటువంటి హైడ్రా వాటిని కూల్చివేయకుండా ఉండేందుకైతే ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి స్టే ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కూల్చివేతలు చేయకూడదు, ఫస్ట్ ఈ నోటిఫై అయ్యి అసలు చెరువు విస్తీర్ణం ఎంత, అక్కడ ఎంతవరకు ఉంది, ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వమే తేల్చాలి. కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి నోటిఫై చేసిన తర్వాత దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే ఆ నోటిఫై వచ్చినటువంటి తర్వాత వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.